హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ. నేను మీ రాజీని. ఈరోజు మీకు గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మా ఊర్లో అయితే ఈ పప్పును మేము ఏటిబాళ్ళ పప్పు అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గోంగూరను కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ గోంగూరను ఫస్ట్ సగం గోంగూరని ఇలా పెట్టేసుకొని కందిపప్పును శుభ్రంగా కడిగి ఈ గోంగూర మీద వేసేసుకుందామండి. కందిపప్పు వేశాక సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మిగిలిన గోంగూరను మళ్ళీ పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు గోంగూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అలాగే పసుపు అన్నీ వేసుకున్నాం కదా. చింతపండు కూడా పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఇంకొన్ని ఉడుకుతుంది. ఈ పప్పు అనేది మెత్తగా ఉడకకూడదండి. అట్లా పట్టుకుంటే పగిలిపోయేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడుకుతుంది కదా, కొద్దిగా ఉప్పు వేస్తుంది. సరిపోకపోతే నీళ్లు కొద్దిగా వేసుకోవచ్చు. పప్పు ఉడికేలోపు పప్పు కోసం తాలింపు తయారు చేసుకుందాము. ఒక ఉల్లిపాయను ఇలా తరుక్కొని అందులో తాలింపు గింజలు, దంచి పెట్టుకున్న తెల్లవాయలు, ఎండుమిరపకాయలు వేసి పెట్టుకుందాము. ఇప్పుడు పప్పు ఉడికాక తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఇది ఎనుపుకుందాము. ఇది ఎనిపేలోపు ఒక పక్కన తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపుకు నూనె వేడి పెట్టుకున్నాము. మనం ఏ కూర చేసినా తాలింపే కదండి ముఖ్యము. తాలింపు పెట్టుకునే దాన్ని బట్టి కూర ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఈ తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈలోపు పప్పు ఎనుపుకుందాం.
ఇదిగోండి, పప్పు మెత్తగా ఉడికకూడదండి, కందిపప్పు అలా ఉండాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు, ఉల్లిపాయలు, తెల్లవాయలు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తున్నాం. ఇది వేగేటప్పుడు కొద్దిగా ఇంగువ, ఆవాలు, మెంతులు రెండు కలిపి వేపుకొని ఒక పొడి చేసి పెట్టుకొని 1 స్పూన్ ఆ పొడి వేసుకుంటే పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఆవాలు, మెంతులు కలిపి వేయించుకున్న పొడిని 1 స్పూన్ వేసుకొని చూడండి, తాలింపు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఎర్రగా వేగనిద్దాము. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం. ఇది పప్పులో వేసేసుకొని వేడివేడిగా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం కూడా రెడీ అయింది. ఇలా వేడివేడిగా అన్నం పెట్టుకొని చూశారు కదండి, ఏటిబేళ్లతో గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. కందిపప్పుతోనేనండి. మేము ఈ పప్పును ఏటిబేళ్ల గోంగూర పప్పు అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని వడియాలు, ఉప్పు మిరపకాయలతోటి ఈ అన్నం తింటే చాలా బాగుంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.